మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయం శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము అది కీర్తనల గ్రంథం నుండి 37వ కీర్తన 137వ కీర్తన 6వ లేఖనమును మనం చదువుకుందాం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. దేవుడు మహోన్నతుడైనను ఆయన దీనులను మాత్రమే లక్ష్య పెడతారు. అట్టి దీనులుగా ఈ లోకంలో మనము జీవిస్తున్నామా? ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా లేకపోలేదు. చూడండి, ప్రియమైన విశ్వాసులందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎంతో గొప్ప దేవుడు, మహోన్నతుడు. ఆయనను దీన మనస్కులను ఆయన కనికరిస్తాడు, వారి మీద లక్ష్యము ఉంచుతాడు. అట్టి దీనులను కరుణించువాడే దేవుడు. మరి అట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకమునకు ఆయన దీనుడుగా వచ్చాడు. ఆయనే మరి రక్తహస్తములతో ఈ లోకమునకు వచ్చాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకున్న ఆ దేవుని దగ్గరకు మనమందరం విశ్వాసం వచ్చాము. ఆయన్ను విశ్వసించి ఆయన నమ్మి మరి ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఎలా ఉండాలి? ఆయనకు వలె తగ్గింపు గుణము కలిగి దీనులై ఆయన యందు మనసు నిలపాలి. ఇట్టి వారి మీద దేవుడు ఖచ్చితంగా లక్ష్యము ఉంచి ఉన్నాడు. ఇట్టి కృప మనందరికీ కావాలనుకుంటే అందరం కూడా తలలు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పాద పద్మములకు కృతజ్ఞతలు. ప్రభువా, నీవిచ్చిన ఈ వాగ్దానము ఈ ఉదయకాల సమయమున ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిపైన మీ కృప చూపి ప్రభువుకు వలె దీనులుగా మేమును ఈ లోకంలో జీవించడానికి మీ యొక్క మహిమ చేత, కృప చేత మమ్మల్ని నడిపించమని, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఇదిగోనైనా మమ్మల్ని మేము మిక్కిలిగా తగ్గించుకొని మీ ఘననామమును అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి.